కలుగునుగాక. ఈ రాత్రి దేవుని సన్నిధి కొరకు, సత్యవాక్యము కొరకు, దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి కలిగే ఆశీర్వాదం కొరకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. ప్రభువు నామమున శుభాలు తెలియజేస్తున్నాను పిల్లరా. మరి జరిగిందంతా కూడా, సృష్టి అంతా కూడా, విశ్వమంతా కూడా దేవుని మాట చేత జరిగింది, దేవుని వాక్యము చేత. వాక్యమే సమస్తమును కలిగించెను అనే మాట బైబిల్లో మనం గమనిస్తున్నాం. ఆయనను బట్టి, అంటే వాక్యమును బట్టి సమస్తము కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కనుక మన జీవితాల్లో కూడా పిల్లరా, ఏది జరగాలని మనం ఆశిస్తామో అది కూడా దేవుని వాక్యము ద్వారా మాత్రమే జరిగిద్ది. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. అది ఏది జరగాలని మీరు ఆశిస్తూ వచ్చారో కదా, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, మరి పరిచర్యలో కానీ ఏది జరగాలని మనం ఆశిస్తున్నామో అదంతా కూడా దేవుని వాక్యము చేసింది. వాక్యము ద్వారానే సమస్తము కలిగింది, వాక్యము ద్వారానే సమస్తము జరిగిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలకు మీరు చెవినివ్వండి. ఇంతకంటే మాయలో మంత్రాలు ఏమీ లేవు. అర్థమైంది? ఏం పర్లరా, నా మీద ఆత్మ ఉంది, నా లోపల ఆత్మ ఉంది, నేను చేయి పెడితే, కాలు పెడితే, నేను ప్రార్థన చేస్తే, ఊపితే అద్భుతం జరిగింది. ఇట్లాంటి మాయలు మోసాలు ఇక్కడ లేవు, ఉండవు కూడా. వాక్యమే సమస్తం వాక్యం ద్వారా జరిగింది, వాక్యము ద్వారానే జరిగిద్ది. దేవునికి స్తోత్రం. వాక్యం వినండి, మీ హృదయాల్లోకి తీసుకోండి. గొప్ప కార్యాలు వాక్యాన్ని పంపించుట వలన దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక, నాలో జరిగించునుగాక, మనందరిలో జరిగించునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి, దేవుడు మన కొరకై అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి ఉన్నవాళ్ళు చూపిస్తారా? నీ చేతిలో ఉన్నది పిల్లరా, మరి కిలోల బంగారం కంటే గొప్పది ఇది. అర్థమైన లోక సంబంధమైన ధనధాన్యాల కంటే కూడా వాక్యము గొప్పది. దేవునికి స్తోత్రం. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికేను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 12-13 వచనాలు చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తూ ఉన్నాను పిల్లరా. బైబిల్స్ ఉన్నవారు చూడడానికి ప్రయత్నించండి. ప్రకటన మొదటి అధ్యాయము 12-13 వచనాలు మాత్రము మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ఇది వినగా నాతో మాటలాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మనందరి వినికిడిలో, ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మనలను దర్శించునుగాక. తన మనస్సు, తన ఆలోచన, తన హృదయాన్ని మనకు తెలియజేయునుగాక. వాక్యము ద్వారా మనలను దర్శించునుగాక, దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ ప్రియ కుమారుడు, ప్రేమ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున అయా మీరు మా జీవితంలో ప్రవేశించి గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చిన ఆయన, మీ కుమారుని ద్వారా మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయా మీరు చేస్తూ ఉన్నా, చెయ్యబోతున్నా తండ్రి నీకు స్తోత్రం. కీర్తనలో చెప్పినట్లుగా అయా తన యందు భయభక్తులు గల వారి విషయమై నువ్వు దాసి ఉంచిన నరుల ఎదుట, నిన్ను ఆశ్రయించిన వారి విషయమై నువ్వు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పదయ్యా. నీ పాదాల కొందనాలు. కనుకనే విశ్వాసంతో ఈ ప్రార్థన చేస్తున్నాం. మీరు చేస్తూ ఉన్న, భవిష్యత్తులో మా కొరకు చేయబోతున్న ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మమ్మలను ప్రేమించి ఈ శ్రేష్టమైనటువంటి ప్రార్థన మాసంలోకి ప్రభా మమ్మలను తీసుకొచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయా. గడిచినటువంటి 13 దినాలు కూడా ప్రభా మీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించారు. ఈ 14
14వ దినం కూడా ఉదయకాలం తోడుగా ఉన్నారు. ఈ రాత్రి ప్రభా ఈ రీతిగా మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు నీకు స్తోత్రం. మీ చిత్తంలో మీ ఇష్టంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఇక్కడ ఉన్నారయ్యా. నీ పాదాలకు మీరు పిలువగా వచ్చిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అందుకొరకు నీకు స్తోత్రమయ్యా. అయా మాతో మాట్లాడాలని మీరు ఏది ఉద్దేశించారో ప్రభా, ఏది సంకల్పించారో తండ్రి, ఈ రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ మీ స్వరాన్ని కోరుకుంటూ యేసు ప్రభు గొప్ప నామమున ఉన్నత పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరొక మారు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము మరి ప్రకటన గ్రంథములోంచి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దీనిని మరి ప్రత్యక్షత గ్రంథము అని అన్నారు. మరి రివీల్ చేయుట అంటే అంతకుముందు దాయబడినటువంటి మర్మాలన్నీ కూడా బయలుపరుచుట, ఈ గ్రంథము ద్వారా తెలియపరుచుట దేవుడు చేస్తున్నటువంటి పని. తర్వాత అన్నిటి యొక్క అంతమును గురించి, మరి భవిష్యత్తును గురించి, ఈ లోకము యొక్క అంతమును గురించి, తరువాత భవిష్యత్తును గురించి, ఇలా ఎన్నో విషయాలు ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటాం. దీని ప్రారంభం ఎలా ఈ గ్రంథాన్ని మరి దేవుడు తన దాసుని ద్వారా రాయించాడో అది మనం గమనిస్తున్నాం. యోహాను భక్తుడు, మరి యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు, మనందరూ కూడా తెలిసినటువంటి విషయం. అయితే అపోస్తలులందరూ కూడా మరి చెదరిపోయి సువార్తను ప్రకటించారు. హతసాక్షులుగా కూడా అయినట్లుగా చరిత్ర మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు రోమా సామ్రాజ్యంలోనే మరి ఉన్నాడు. ఆయన రోములో పరిచర్య చేశాడంట. అలాగే యెరూషలేములో కూడా ఆయన పరిచర్య దేవుని పని చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. దేవుని సువార్త ప్రకటించిన వాడుగా మనం గమనిస్తున్నాం. ఆ ప్రభుత్వ కాలంలో మరి డొమిషన్ అనేటువంటి చక్రవర్తి టైంలో రోమా చక్రవర్తులు దాదాపు క్రూరులైన వారు 11 మంది ఉన్నారు. వారిలో ఇతడు ఒకడు అన్నమాట, డొమిషియన్ అంటారు. ఇతని పరిపాలన కాలంలో అరెస్టు చేయబడ్డాడు. దేని కొరకు అరెస్టు చేయబడ్డాడు? యేసు ప్రభుని ప్రకటిస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు. మరి రోమియులు నమ్మేది ఏంటంటే సీజర్ అని ఉంటాడు, చక్రవర్తి అన్నమాట. ఆయన అంటే ప్రభుత్వం రోమా సామ్రాజ్యం అంతటి మీద అధికారి. అతను కైసరు అంటారు. అతనిని దేవునిగా వాళ్ళు భావిస్తారు. తర్వాత రోమన్ చక్రవర్తులందరూ కూడా వాళ్ళకున్న అతిశయం ఏంటంటే వాళ్ళు వేరొక దేవుడిని ఒప్పుకోరయ్యా. వాళ్ళందరూ కూడా చక్రవర్తి ఏవైతే నేనే దేవుణ్ణి అంటాడు, నన్ను మొక్కమంటారు, నన్ను ఆరాధించమంటారు. అలాంటి క్రూరమైనటువంటి చక్రవర్తులు వాళ్ళు. ఈ భక్తుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను మరి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆయన అరెస్టు చేశారు. అరెస్టు చేసి పద్మసు ద్వీపము అనేటువంటి ఒకటి ఉంది, ఏషియన్ సముద్రం. అది ఆ సముద్రంలో ఒక ద్వీపం అన్నమాట. అది ఆ ద్వీపము అంటే మీకు అర్థమైంది. ద్వీపం అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, కొంత భూభాగం ఉండింది అన్నమాట. ఆ భూభాగంలో మనుషులు ఉండడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు అంటారు, మన దేశంలో ఉన్నటువంటిది. అది ఎట్లుండిద్దంటే సముద్రం మధ్యలో ఉండిద్ది అనమాట. అది చుట్టూ సముద్రం అనమాట. అక్కడ బ్రిటిష్ వాళ్ళు పిల్లరా ఒక జైలు కట్టారు. ఇప్పుడు బాగా అక్కడ డెవలప్ అయింది బాగా. మరి సంఘాలు ఉన్నాయి, సేవకులు కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక దైవ సేవకులు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తాడు. ఆయన్ని ఇన్వైట్ చేస్తారనమాట. అక్కడికి వెళ్తాడు. ఒక 10-15 రోజులు అక్కడ ఉండి ఆ సంఘాలతో వాక్యం చెప్పి ఆయన వస్తాడనమాట. అక్కడ కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇటీవల ప్రియా సహోదరులు, మరి ఒక సహోదరుడు కూడా పేరు చెప్పటం ఎందుకు, లాస్ట్ ఇయర్ మన దగ్గర కూడా వచ్చాడు. గణపారంలో ఉంటారు, వారు కూడా వెళ్ళారు. అండమాన్ వెళ్ళి అక్కడ దేవుని సేవ చేసి వచ్చాడనమాట. ఎందుకు చెబుతున్నానంటే దీవి అన్నమాట. అది ద్వీపము అంటారు. అంటే చుట్టూ నీరు ఉండదు, మధ్యలో కొంత భూభాగం ఉండిద్ది. ఆ భూభాగం మీద మనుషులు జీవిస్తూ ఉంటారన్నమాట. అలాగూ ఈ రోమన్స్ ఏం చేశారంటే అక్కడ ఒక జైలు కట్టారయ్యా. అక్కడ జైలు కట్టి వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళందరిని కూడా ఆ పద్మసు ద్వీపము, ఏషియన్ అటు మైనర్, ఆ సముద్రం అంటారు, అక్కడ దీవి అక్కడ తీసుకెళ్ళారనమాట. దాని పేరు, ఆ దీవి పేరు పద్మసు ద్వీపము. అక్కడ తీసుకెళ్ళి నేను అరెస్ట్ చేసి అక్కడ పెట్టారన్నమాట. అక్కడ ఏం చేశాడు? అక్కడ ఆయన అరెస్టు చేయబడ్డాడు, ఘోరంగా హింసించబడ్డాడు. ఒక దైవజనుడు చెప్పిన దాన్ని బట్టి అక్కడ రాళ్ళు కొడతారంట. రాళ్ళు కొట్టేటువంటి క్యారీ,
అక్కడ అందులో ఆయన పని చేశాడంట యోహాను భక్తుడు. చరిత్ర అది. అయితే చరిత్ర ఏమైనా కానీ బైబిల్ మనకు ప్రాముఖ్యం కాబట్టి ఒక దినాన దేవుడు ఆయనను దర్శించాడు. ఒక పరిశుద్ధ దినం, మనం ఆదివారం ఎలాగైతే ఆరాధన చేసుకుంటామో అలాంటి ఆదివారాలలో ఒక సండే వచ్చింది. మీరు కనుక గమనిస్తే దేవునికి మహిమ కలుగును గాక. 10వ వచనం చూడండి. ప్రభు దినమందు, ఏ దినమంతా? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, అది ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అంటే ప్రభు దినం అంటే సండే అన్నమాట. అంటే ప్రభు దినం అంటే ఏంటి అనే దానికి మళ్ళీ చాలా అర్థాలు ఉన్నాయి. ప్రభు దినం అంటే యేసు ప్రభు రాకడ దినం అని ఒక అర్థం ఉంది, లార్డ్స్ డే. ప్రభు దినం అంటే దేవుని తీర్పు దినము అనేటువంటిది ఉంది యోవేలు గ్రంథం ద్వారా. ఇలాగూ ప్రభు దినం ఈక్వల్ కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రభు దినం అనగా దేవుని రెండవ రాకడ దినం, ప్రభు దినం అన. అలాగనే పిల్లరా, ఈ ప్రభు దినాన్ని గురించి పౌలు భక్తుడు కూడా 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం చెబుతాడు. ఏమన్నాడు అక్కడ? ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టు సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టు ఆత్మ వలన అయినను మాట వలన అయినను. చాలు. ఇక్కడేమన్నా ప్రభు దినం, ఇక్కడ ప్రభు దినం అంటే ఏమిటి అంటే యేసు ప్రభు రెండవ రాకడ అనమాట, సెకండ్ కమింగ్ అనమాట. దాన్ని కూడా ఏమన్నారు? ప్రభు దినం అని అన్నారు. అలాగనే యోవేలు గ్రంథంలో పోతే ప్రభు దినమందు దేవుని ఉగ్రత లోకం మీదకి వచ్చింది. అంటే తీర్పు దినాన్ని కూడా, దేవుని కోప దినం కూడా పిల్లలు నమ్మనటువంటి వాళ్ళ మీదకి ఏం రాబోతుంది? దేవుని ఉగ్రత రాబోతుంది. అవునా? నమ్మన వాళ్ళకేం? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు. దేవుని కుమారునికి విధేయుడు కాకపోతే ఏముందంటమ్మా? ఉగ్రత నిలిచి ఉంది అంటాడు. ఒక్కసారి మీరు గనక చూడగలిగితే పిల్లరా, దేవుని నమ్మినటువంటి వాళ్ళకేమో నిత్య జీవం ఉంది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే ఉగ్రత వాని మీద ఉన్నది. చూడండి, 3వ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వాక్యము. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఏముందంటమ్మా? ఉగ్రత నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కూడా. 1 తెస్సలోనిక పత్రిక 5:9 అమ్మా. ఎందుకనగా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు. ఉగ్రత, దేవుని ఉగ్రత. అలాగే ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవరు అంటే దేవుని ఉగ్రత రాబోతుంది. ఇప్పుడేమో కృప, ఇది ఇప్పుడు కృపకాలం అంటారు దీన్ని. ఈ కృపకాలం ముయ్యబడితే పిల్లరా ఇంకొచ్చేది ఏం చెప్పండి? ఉగ్రత కాలం. ఇది కృపకాలం. దేవుడు ప్రేమతో మనల్ని పిలిచే కాలం ఇది. ప్రేమతో సువార్త ద్వారా అమ్మ రండి, అయ్యా రండి, రక్షణ పొందండి అని దేవుడు తన సేవకుల ద్వారా బ్రతిమాలుతున్నాడు. పౌలేమన్నాడు? దేవునితో సమాధాన పడుడని మిమ్మల్ని బతిమాలుచున్నాను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు కనుక మీరు చూస్తే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు క్రీస్తుకు రాయబారులమయుండి దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా. అబ్బా, ఏం చేస్తున్నాడమ్మా? అమ్మ ప్రభు నమ్ముకమ్మా, అమ్మ ప్రభు నమ్ముకో, ఇట్లా చెబుతుంటే వాళ్ళకి చాలా తేలిగుందయ్యా, చాలా తేలిగుంది. చాలా హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, కొడుతున్నారు కూడా. ఏదైనా వాహనాలు వేసుకు వెళుతుంటే వాహనాన్ని గుల్ల చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి. కానీ పిల్లరా, ఇది ఎప్పుడైతే ఆగిపోయిద్దో, సువార్త కొరకైన ద్వారాలు ఎప్పుడైతే ముయ్యబడతాయో, కృపకాలం ఎప్పుడైతే ఆగిపోయిద్దో, ఇక నెక్స్ట్ ఉగ్రత. ఏంటి చెప్పండి? ఉగ్రత వచ్చింది. దేవుని కోపదినం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం నమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. 2 కాలాలు ఉన్నాయి పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మరి సువార్త ప్రకటించి దేవుడు ప్రజలను పిలుచుకునేటువంటి ఈ సందర్భం అన్నమాట. అలాగూ దేవుని సువార్త ప్రకటిస్తూ అరెస్ట్ అయ్యాడు మరి యోహాను భక్తుడు, అపోస్తలుడైన యోహాను. ఆయన ఒక పరిశుద్ధ దినాన, ఆదివారం దినాన, ఎక్కడ నేను పక్కకు వచ్చానంటే ప్రభు దినాన్ని గురించి చెబుతూ, ప్రభు దినం అంటే
కొన్ని అర్థాలు ఉన్నాయని చెప్పా. ప్రభు దినం అంటే చెప్పండి, దేవుని ఉగ్రత లోకం మీదకు వచ్చే దినమని. ప్రభు దినం అంటే యేసు ప్రభు రెండవ రాకడ దినమని. అలాగే మూడవది ప్రభు దినం అంటే ఆదివారం అని. దేవునికి స్తోత్రం. పిల్లరా, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన దినాన్ని, పునరుద్ధానపు దినాన్ని మనం ఏమంటాం చెప్పండి? ఆదివారం అంటాం కదా, పునరుద్ధాన దినం అంటాం. యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? ఎప్పుడు చనిపోయాడమ్మా? శుక్రవారం చనిపోయాడు కదా. ఎప్పుడు లేచాడు తిరిగి? ఆదివారం లేచాడు. దాన్ని ఏమన్నారంటే పునరుద్ధాన దినం అన్నారు. తర్వాత లార్డ్స్ డే, ప్రభు దినం అని అన్నారన్నమాట. దాన్ని ఆదివారాన్ని ఏమన్నారు? ఆదివారం అని మనం అనకూడదు. దాన్ని ఏమన్నా, దేవుని పిల్లలకు మనకి ఏంటంటే అది ఆరాధన దినం. ఆదివారం అంటే ఏంది? ఆరాధన దినం. అది పునరుద్ధానపు దినం. దానిని ఏమన్నారంటే ప్రభు దినం అన్నారనమాట. ప్రభు దినమందు ఆత్మావశుడనై ఉండగా, దేవునికి స్తోత్రం, ఎలా ఉన్నాడంట? ఆత్మవశుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట! దేవుని దినమందు అలా ఉండాలి పిల్లరా. మనం దేవుని ఆత్మతో నింపబడిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇక ఆ దినం ఏది ఉందో, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా పిల్లరా, అలా మనం ఉన్నట్లయితే, అంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే తప్పకుండా దేవుడు దర్శించే దినం. ఆదివారం అనేది మనము నియమించుకున్నామా? దేవుడు మన కొరకు నియమించాడా? చెప్పండి అమ్మా. ఆదివారం అనేది మనము నియమించుకున్నామా, లేక దేవుడు మనల్ని విజిట్ చేయటానికి, మనల్ని కలుసుకోవటానికి దేవుడే ఏర్పాటు చేసిన దినమా? మరి అక్కడ పరలోకంలో పిల్లరా దూతలు కలిసి రావటానికి ఒక దినం నిర్ణయించాడు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుసు దినం ఒకటి తటస్థింపగా అని ఉంది. అంటే దేవదూతలందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఆయన్ని ఆరాధించి మరి ఆనందించి ఆయన ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళే దినాన్ని ఒక దినం దేవుడు నిర్ణయించాడు. అక్కడ పరలోకంలో దూతలందరూ ఆ దినాన ప్రభువుని కలుసుకుంటారు, ప్రభు వారిని కలుసుకుంటాడు. అలాగనే పిల్లరా భూమి మీద ఇశ్రాయేలు కొరకు కూడా దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. విశ్రాంతి దినం అనేది సబ్బాత్ అంటారు దాన్ని, అది శనివారం అంటారు దాన్ని. ఆ దినం వాళ్ళకు నియమించారు. ఆ దినం పిల్లర్ని ఎట్టగొట్టి చూసుకోండి, సబ్బాత్ ఇజ్రాయేల్ని కొట్టండి. ఆ సబ్బాత్ దినాన్ని వాళ్ళు ఎలా ఉంటారు నేను చూసా. చాలా అసలు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు చాలా ఆనందిస్తారు దేవుల్లో. వాళ్ళు ధర్మశాస్త్ర వాక్యాలు వల్ల వేసుకుంటా పిల్లరా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆ దినాన. బయట మీకు ఏమీ కనపడవు. ఇజ్రాయెల్ దేశం పోతే శనివారం వచ్చిందంటే బయటంతా ఫిన్ డ్రాప్ సైల్ అంటారు చూసావా, అర్థమైంది, చిన్న పిండు బండిన అదే శబ్దం వినపడదు అన్నట్లుగా అట్లా ఉండింది నా దేశం. శనివారం దినాన ఏం మాట్లాడతాను వీలేదు. చాలా అట్లా వాళ్ళు అట్లా పాటిస్తారు దాన్ని. ఎందుకంటే ఆ దినం దేవుడు మా కొరకు నియమించిన దినమని. అలాగే ఆదివారం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు నిర్ణయించాడు. అపోస్తలుల ద్వారా సండే మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అది సండేకున్న ప్రత్యేకత. అది వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులు పొందుకొని దానిని మనకిచ్చారు. మనం ఎప్పుడు కూడుకోవాలి? ఆదివారము కూడుకోవాలి. ఆదివారం మనం ఆరాధించుకోవాలి. ఆదివారం దేవుని కొరకు పన్ని విషయాలు పక్కన పెట్టేసేయాలి. అది దేవుని కొరకు మనం కేటాయించుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, మిగిలిన దినాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే సండే మీద ఆధారపడి ఉంటాయి. ఈ వారం అంతా ఎట్లా ఉండబోతుంది, ఎట్లా గడవబోతుందంటే ఆదివారం నువ్వు ఎలా ఆచరించావు, ఆదివారం విషయమై నీకున్నటువంటి ఆ జాగ్రత్త ఏమిటి అన్న దాని మీద మిగిలిన దినాలన్నీ ఆధారపడి ఉంటాయి. ఆదివారాన్ని నువ్వు పరిశుద్ధంగా నువ్వు ఆచరిస్తే, ఆదివారం దినాన దేవుని కొరకు కేటాయించుకొని ఇక ఏం ఆలోచించకూడదు. ఆ దినాన వేటి మీద మనసు పోకూడదు, ఓన్లీ వర్షిప్ మీదే. ఇది ఆదివారం ప్రభువుని నేను మీట్ అయ్యే దినం, ప్రభువు నన్ను కలుసుకునే దినం, ఆరాధించాలి, ఆనందించాలి. అలా మనం చేసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. అది మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. హల్లెలూయా. మిగిలిన దినాలన్నీ కూడా ఈ ఆదివారం మీద ఆధారపడి ఉంటాయి. సోమవారం ఎట్లా గడవబోతుంది, మంగళవారం ఏం జరగబోతుంది, బుధవారం ఏం జరగబోతుంది, గురువారం ఏం జరగబోతుంది, అంత మంచి జరగబోతుంది, అంత మేలే జరగబోతుంది. ఎందుకంటే ఆదివారం అన్ని పనులు పక్కన పెట్టుకొని శుభ్రంగా స్నానం చేసుకొని మంచి బట్టలు కట్టుకొని మంచి బైబిల్ తీసుకొని, ఏమా మంచి బైబిల్ ఉండయా, చినిగిపోయిన బైబిల్ ఉండయా? పిల్లరా నేను ఒక మాట అడుగుతా, ఏమనుకుని ఉంటారా? మీ ఒంటి మీద చీర ఎక్కువ రేటా, మీ చేతిలో ఉన్న బైబిల్ ఎక్కువ రేటా? సోదరులారా మీరు చెప్పండి, మీ ఒంటి మీద ఉన్న బట్టల రేటు పెచ్చా, మీ బైబిల్ రేటు పెచ్చా? ఏది రేటు పెచ్చా ఉండాలి చెప్పండి నిజంగా.
అర్థమైందా? నీ ఒంటి మీద ఉన్న బట్టలు చాలా కాస్ట్ దొరుకుతారు కదా కొంతమంది. అదో ఇది శారీ ఎంత అనుకున్నా 1000 రూపాయలయ్యా, 2000 అయ్యా, 3000 అయ్యా. మరి బైబిల్ ఎంత? 500. అవును, నేను చెబుతున్నాను పిల్లరా, ఈ నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఒక విలువైన బైబిల్ నా చేతిలో ఉండాలి. అది నా చేతిలో ఒక విలువైన బైబిల్ ఉండాలి. అర్థం, నా ఒంటి మీద ఉన్న వాటికంటే కూడా నా చేతిలో బైబిల్ రేటు పిచ్ అయి ఉండాలి. మంచి ఆలోచన కదా. అంటే దేవుడు ఏది ఘనమైంగా కోరుకున్నా అని చూస్తాడు. నీ దృష్టిలో ఏది ఘనమైంది? మంచి బైబిల్ నా దగ్గర ఉండాలి. పిల్లరా, బిల్ గేట్స్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా పెద్ద ధనవంతుడు. ఆయన ప్రారంభంలో పిల్లరా ఈ మిషన్ ఇది ప్రింటింగ్ ప్రెస్ కనుగొనబడిన తరువాత మొట్టమొదట ముద్రించబడినటువంటి గ్రంథం ఆయన పేరు జాన్ గుటెన్బర్గ్ ఆయన పేరు. ఆయన ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు. ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత, అంటే అచ్చు యంత్రం కనిపెట్టినాక మొట్టమొదట ప్రింట్ అయిన గ్రంథమే తెలుసా మీకు? బైబిలే. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ప్రింట్ అయిన గ్రంథం బైబిల్ గ్రంథమే. ఈ బైబిల్ ప్రారంభంలో పిల్లర ఒక 5-6 ప్రతులు దాని మీద చేశారంట. చాలా ఓల్డ్ అనమాట. అందులో ఒకటి అవైలబుల్గా ఉంది. అది పిల్లర కొన్ని కోట్లు పెట్టి, అమ్మా బిల్ గేట్స్ అని ఆయన, నా అబద్ధమైతే మీరు నెట్లో చూసు, ఆయన దగ్గర ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్కి ఉన్న విలువ ఇంకేదేనికి ఉండదండి. ఆ బైబిల్ నాకు కావాలని దాని కొరకు కొన్ని కోట్లు పెట్టి బైబిల్ కొనుక్కున్నాడు. మీ బైబిల్ ఎంత అండి బిల్ గేట్స్ గారంటే? అంత కొన్ని కోట్లు, అంత ఖరీదు పెట్టి ఆ బైబిల్ ఆయన కొనుక్కున్నాడు. అంత ఖరీదైన బైబిల్ ఇక ఆయన దగ్గర ఉంది. తర్వాత నాకు తెలియదు, నేను చదివిన చరిత్రలో ఆయన నాకుండాలి ఆ బైబిల్. మొట్టమొదట ప్రింట్ వేసినటువంటి 5 ప్రతులు 10 ప్రతులు ఉన్నాయి. అందులో ఒకటనమాట. అది చాలా ఓల్డ్ అనమాట. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు చెప్పానంటే ఇదంతా మన చేతిలో విలువైన గ్రంథం ఉండాలి. ఇది నా జీవితానికి విలువనిచ్చేది, గౌరవాన్నిచ్చేది, ఘనతనిచ్చేది ఇది. జీవవాక్యమును పట్టుకొని లోకంలో మీరు జ్యోతుల వలె ఉన్నారన్న, అలా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదివారం ఏం చేయాలి? అన్ని పనులు పక్కన పెట్టేసి చక్కగా స్నానం చేసి మంచి బట్టలు ధరించుకొని విలువైన బైబిల్ తీసుకొని సన్నిధికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అర్థమైందా? నాకు ఒకసారి పిచ్చి పట్టింది. నాకు ఒక మెగాఫోన్ కనిపిస్తే ఆదివారం పొద్దున లేచి, మీకు చాలాసార్లు చెప్పా, ఒకటి ఇచ్చి పెట్టండి అంట. అయితే ప్రతి ఒక్క బజార్ ఎంట్రన్స్లో ఉండి నేను చెప్పాలనుకుంటా, ఓ సోదరులారా, ఇది పరిశుద్ధ దినం, ఎవరు ఇళ్ళ దగ్గర ఉండొద్దు, దయచేసి మరి ఇళ్ళకు తలుపులేసి తాళం వేసి మీ మందిరాలకు పోండి. అది ఆదివారం ఎవరి ఇల్లు ఓపెన్ చేయబడి ఉండిద్దో ఆ దినం మంచిది కాదు. అది ఆదివారం ఏ ఇల్లు మూతబడిందో ఆ ఇల్లు దీవించబడింది. దేవునికి స్తోత్రం. ఆదివారం ఏం చేయాలమ్మా? అందరం సిద్ధపడి తలుపేసి అందరం మందిరంకి వెళ్ళాలి. వచ్చి చూస్తే ఎవరు కనపడొద్దు, బజార్లో ఎవరుండదు, ఇళ్లలో ఎవరుండదు. అలాంటి దినం వచ్చునుగాక నా ప్రార్థన, నా ఆశది. అలా అమ్మ ఏంది ఎవరు లేరేంది, ఎవరుండరు ఇక్కడ. ఎందుకంటే ఆదివారం అయ్యా, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఒక ఆమె టీవీలో సాక్ష్యం చెప్పింది. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె ఏం చెబుతుందంటే, ఆదివారం చూశారా మీరు ఎప్పుడన్నా? ఆదివారం వస్తే వాళ్ళు ఏ బజార్లు చూసినా వాళ్ళేనమ్మా, వాళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారంట. ఆమె చెబుతుంది అనమాట ఆ ఇంటర్వ్యూలో. అంటే వ్యతిరేకమైనటువంటి ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో చెబుతుంది అనమాట. దేవా, ఇంతకంటే గొప్పగా ఉండాలయ్యా. అది ఆదివారం వచ్చిందంటే కదా, ఇటు 10 మంది పోతుంటారు, అటు 10 మంది పోతుంటారు. ఎవరు వెళ్ళే చర్చిలకు వాళ్ళు వెళ్ళి ప్రభువుని ఆరాధించుకుంటారు. హల్లెలూయా. అది ఆదివారము, అది దేవుడు మనలను కలుసుకునే దినము. మనం దేవుణ్ణి ఈ రోజులు కలవడం కాదు, ఇది ప్రత్యేకమైన దినం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దినం. అది వెళ్ళాలి. ఇప్పుడు మనం గమనిస్తే యోహాను ఎలా ఉన్నాడంట? ప్రభు దినమందు ఆత్మావశుడనై ఉండగా, అది ఎప్పుడైతే దేవుని కొరకు కమిట్ అయ్యి సిద్ధపడి ఉన్నాడో అప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అవునా? దేవుడు ఆయన దగ్గరకు ఆత్మావశుడనై ఉండగా దేవుని స్వరము, వాయిస్ యోహాను వింటున్నాడు. ఏమన్నాడో చూద్దాం ఇప్పుడు. అక్కడుండి మనం ఏంటంటే ఒక విధమైన ధ్వని వినపడుతుండింది. అది ప్రవహించేటప్పుడు ఒక ధ్వని, భయంకరమైన ధ్వని వినపడింది.
ఆయన కంఠస్వరం ఎలాగుందంట, విస్తార జలముల ధ్వని వలె ఉందంట. ఆయన కంఠస్వరము అలాగున్నది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల, అంటే యోహాను చూస్తున్నాడు. ఇదంతా కూడా యోహాను చూస్తున్నప్పుడు కనపడుతున్న దృశ్యం ఇది. యేసు ప్రభు యొక్క స్వరూప దర్శనము. అది దేవునికి స్తోత్రం. అంటే ఒకప్పుడు మనిషిగా చూశాడు, ఇప్పుడు దేవునిగా చూస్తున్నాడు. హల్లెలూయా. అది ఒకప్పుడు మనిషి, ఆయన మనందరి కోసం వచ్చాడు, ఇప్పుడు దేవుడుగా కనపడుతున్నాడు. భయపడ్డాడు ఆయన. అమ్మో, ఆ స్వరూపం అంతా చూసేటప్పుడు కల్లా గుండె ఆగిపోయినంత పనేంది. అందుకే దేవుడు కనపడాడు. అర్థమైంది. వీళ్ళు పాటలన్నీ ఏమి రాశారు, అయ్యా ఒకసారి కనపడయ్యా, ఒకసారి మాట్లాడయ్యా, ఒకసారి రాయ్యా, వస్తే బతుకుతావంటాయా, వస్తే బతుకుతావంటామా? బ్రతకలేం, మనం చచ్చిపోతాం, కాలిపోతాం, బూడిదైపోయింది. ఆ కొండ మీదకి వస్తే ఆ రాళ్ళు కూడా పిల్లలు ఎర్రగా అయిపోయినాయి అంట. సీనాయి పర్వతం మీద వస్తే ఎర్ర కాళ్ళు కాలుతున్నాయి, ఎర్రగా అయిపోయింది. అది దృశ్యం అన్నమాట. మోషేతో అన్నాడు, నన్ను చూసి బ్రతకలేరు మోషే, ఎందుకు అలాగ అనుకుంటావు? నువ్వు చూసే సందర్భం ఒకటి ఉంది, చూడటమే కాదు నాతో పాటు ఉండే సందర్భం ఉంది భవిష్యత్తులో. భూమి మీద నువ్వు చేయవలసిన పని చెయ్యి, నా కొరకు ఏదైతే నిర్ణయించబడిందో ఆ పని చెయ్యి, నా దగ్గరకు వస్తావు, అప్పుడు మహిమపరచబడతావు, నాతో యుగయుగాలు ఉంటావు. ఆయనతో ఉండే సందర్భం ఉంది. ఇప్పుడు మనం ఆయన స్వరం వినలేం, ఆయన మనం తట్టుకోలేం, కాలిపోతాం, బూడిదైపోతాం. అట్లా ఉన్నాడు, అస్సలు స్వరూపం అది. అప్పుడు చూచి చచ్చిన వాని వలె పడ్డాడంట. చదువు అమ్మ మాట. నేను ఆయనను చూడగానే ఎట్టబడ్డాడంట, చచ్చిన వ్యక్తి పడినట్టు పడిపోయాడంట, కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకూడదు యోహాను, భయపడద్దు. నేను ఎవరినంటే మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. పిల్లరా, తాను పరిచయం చేసుకోండి. యోహాను భయపడొద్దు, నేను ఎవరినో కాదయ్యా, నీ ప్రియ ప్రభువుని. అర్థమైందా? నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడయ్యాను. ఎందుకు మృతుడయ్యాడు? మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను కదా. ఎవరు చెప్పండి? జీవించువాడను, మృతుడయ్యాను కానీ ఇదిగో యుగయుగములు జీవించుచున్నాను. లే, మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులో ఇది నేను. అర్థమైంది? భూమి మీద ఉన్న యేసు అంటే నేను. ఇప్పుడు చూడు నన్ను, అప్పుడు ఎలా చూసావో నాకు తెలియదు, ఇప్పుడు నన్ను చూడు. ఇది నా అసలు స్వరూపం, ఇది నా అసలు. అక్కడికి వచ్చిందనమాట, నన్ను నేను తగ్గించుకొని మనిషిగా, దీనునిగా, దాసునిగా, రిక్తునిగా భూమి మీద ఉన్నటువంటి సందర్భం అది. అది నీ కోసం అలాగైంది కూడా. ఇప్పుడు చూడు, అదంతా అయిపోయింది. ఆ పాత్ర అదో నీ కొరకు నేను నిర్వహించవలసిన పాత్ర. ఏ భక్తుడు రాశాడు? సిలువలో సాగింది యాత్ర, దయామయుని దయగల పాత్ర అన్నాడు. ఆయన క్యారెక్టర్ అన్నమాట అది. మనందరి రక్షణ కొరకు యేసు ప్రభు చేయవలసినంత చేసి ఆయన మహిమపరచబడి ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. అసలు ఒరిజినల్ రూపాన్ని పిల్లరా యోహానుకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. పిల్లరా చూపిస్తూ ఆయన అన్నాడు కదా, నేను త్వరలో రాబోతున్నాను నా సంఘము కొరకు, నా సంఘము సిద్ధపడుట కొరకు, అనేకులను సిద్ధపరచుట కొరకు నువ్వు 7 సంఘాలకు ఉత్తరాలు రాయి. 7 సంఘాలేనా? అంటే 7 అంటే సంపూర్ణ సంఖ్య అన్నమాట. అంటే ఈ ఉత్తరాలన్నీ కూడా సంఘం అనే ప్రతిదానికి చెందాలి. అది 7 ఉత్తరాలు సంపూర్ణ సంఖ్య. 7 అంటే సంపూర్ణం అన్నమాట. అంటే ఇవి రాసి సంఘాలకు పంపించు, నా రాకడ కొరకు వాళ్ళు సిద్ధపడతారు, అనేకులను సిద్ధపడతారు అని చెబుతూ పిల్లరా దేవుని స్తోత్రం. మరి యోహానుని బలపరిచి నిలబెట్టి యోహాను చేత 7 సంఘాలకు ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆ సంఘాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే చూడండి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అనేటువంటి 7 సంఘాలు. ఇందులో దేంటో ఒక దానికి మనం సంబంధించి ఉంటాం. లేకపోతే ప్రతి సంఘంలో కొన్ని దేవుడు మెచ్చుకునే లక్షణాలు ఉంటాయి, ప్రతి సంఘంలో కొన్ని దేవునికి ఇష్టం లేని కార్యాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ పత్రికలన్నీ మనం చదువుకుంటూ 7 పత్రికలు మనం చదువుకుంటూ దేవునికి ఇష్టమైంది ఏందో దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, దేవునికి ఇష్టం కాకుండా ఏమున్నాయో అవి మనలో తీసేసుకుంటూ,
అవి మనలో తీసేసుకుంటూ కడుక్కుంటూ మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి. దీన్ని ఏమంటారంటే విశ్వాస భక్తి జీవితం. దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఆ సంఘాల ఉత్తరాలు మనం చదువుకుంటూ అందులో మనకు అవసరం ఏంటి, మనం ఏమి తీసుకోవాలి, మనము ఏమి తీసేసుకోవాలి, అది జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆ 7 ఉత్తరాలు పిల్లరా దేవుడు రాయమంటున్నాడు, విషయాలు కూడా దేవుడే చెబుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు యోహాను చేత ఎవరు రాయిస్తున్నారు? మృతుడై మళ్ళా బ్రతికిన ఆయన ఎవరైనా యేసు ప్రభు. ఈ 7 సంఘాలకు ఉత్తరాలు ఎవరు రాయిస్తున్నారు? యేసు ప్రభు రాయిస్తున్నాడు. రాయిస్తూ పిల్లరా ప్రతి సంఘానికి ముందు తనేమిటో తను పరిచయం చేసుకుంటాడు. ఇదంతా ఇందుకొరకు చెప్పానన్నమాట. మన అంశం ఏంది? గడిచిన కొన్ని దినాలుగా పిల్లరా యేసు ప్రభువారు సువార్తలలో అపోస్తలుల బోధల వెలుగులో తన గురించి తాను ఏమి చెప్పుకున్నాడు, తన గురించి తాను ఇచ్చుకున్న సాక్ష్యము అనే విషయాన్ని గడిచినటువంటి దినాలుగా నేను చెబుతూ వచ్చా. దేవునికి స్తోత్రం. మరి ఇది 4వది అనుకుంటాయా? ఇది 4వ విషయం. యేసు ప్రభు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తన గురించి తాను ఇచ్చుకున్న స్టేట్మెంట్ అసలుంది. ప్రభు చిత్తమైతే రేపు చెబుతా పిల్లరా. దాని గురించి పెద్ద గందరగోళం ఉందన్నమాట సమాజంలో. అది తొలగిపోవాలి. ఈ రాత్రి మరొక విషయాన్ని మనం చూద్దాం. అలాగూ 7 సంఘాలకు ఉత్తరం రాయిస్తూ తనేమిటో తను ముందుగా పరిచయం చేసుకుంటాడు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ముందుగా తనేమిటో పరిచయం చేసుకుంటాడు. తర్వాత స్ఫురణ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇదంతా ఎవరు రామిచ్చారు? చెప్పు సంగతులు ఏవనగా అంటే దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఇట్లా పిల్లల ఉత్తరాలు రాయిస్తూ ప్రతి లెటర్కు ముందుగా కొంత పరిచయం చేసుకుంటాడు దేవుడు. అంటే యేసు ప్రభు ప్రతి సంఘానికి ఒక లెటర్ రాయిస్తూ ఆ లెటర్ రాయించడానికి ముందుగా తన గురించి తాను పరిచయం చేసుకుంటాడు. అంటే తన గురించి తాను చెప్పుకున్నటువంటి సాక్ష్యం ఎక్కడుందంటే 7 సంఘాల ఉత్తరాల్లో ఉందయ్యా. దేవునికి స్తోత్రం. తన గురించి తాను సాక్ష్యం ఎక్కడుందంటే 7 సంఘాలకు రాయించిన ఉత్తరాల్లో ఉంది. ప్రతి సంఘాన్ని తనే చెప్పాడు. ఇది యేసు ప్రభువారు తన గురించి తాను ఇచ్చుకున్న స్టేట్మెంటు. యోహానుతో చెబుతున్నప్పుడు యోహాను రాశాడనమాట. ఇది విషయం. ఇంతవరకు అర్థమైనడు స్తోత్రం చెప్పండి. అర్థమైనట్టేనా? ఇప్పుడు ఉత్తరాలు ఎవరు రాయిస్తున్నారు? యోహాను రాస్తారు. ఎవరు రాయిస్తున్నారు? యేసు ప్రభు చెబుతున్నాడు. ఇదిగో ఈ సంఘానికి ఎలా రాయి, ఈ సంఘానికి ఎలా రాయి చెబుతున్న ఆయన ఎవరు? ఇంకొక అనుమానం. ఆత్మ సంఘములతో చెప్పు మాట అన్నాడు కదా. మరి ప్రతి సంఘానికి ఉత్తరం రాస్తూ మరి 2వ అధ్యాయం 7వ వచనం చూడ ఒకసారి. చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడా, ఆత్మ చెప్పిందా? ఇప్పుడు అర్థం. యేసు ప్రభు చెప్పినట్ట, పరిశుద్ధాత్మ చెప్పినట్ట పిల్లరా? అంటే ఇప్పుడు నేను కూడా చెబుతున్నాను. నేను ఇక్కడ రాకము ఇంట్లో ప్రార్థన చేసుకుని వచ్చాను పరిశుద్ధాత్మ దేవుని కోసం. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, పరిశుద్ధాత్మలను రాయ అని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా అసాక్ష్యం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయంతో నేను మీకు వాక్యం అందిస్తున్నా. నేను మీకు వాక్యం ఎట్లా అందిస్తున్నానంటే పరిశుద్ధాత్మ సహాయం. ఆయన మాటలు అందించకపోతే నేను మాట్లాడలేను. కాబట్టి ఆయన మాటలు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు. ఇది నా సాక్ష్యం. మరి యేసయ్య సాక్ష్యం ఏంది? యేసు ప్రభు రాయిస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా. యేసు ప్రభులు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వారిని విడదీసి మనం మాట్లాడలేము. దేవుని ఆత్మ అన్నాడు కానీ మాట్లాడుతుంది యేసు ప్రభు అన్నట్టుంది, ఆత్మ అన్నట్టుంది. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అది అట్లా అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు మొట్టమొదటి మనం చూద్దాం ఏమని చెప్పుకున్నాడు ఒక్కొక్క విషయాన్ని పిల్లరా. ఇది 3వ విషయం. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మొదట ఏం చెప్పుకున్నాం? నేనే అన్నాడు. అయాం అంటాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నేనే పునరుద్ధానము అని, నేనే మెస్సియా అని అంటాడు. ఇట్లా నేనే అని కొన్ని విషయాలు చెప్పుకున్నాడు. రెండోది ఏం చెప్పుకున్నాం? యేసు ప్రభు మెస్సయ్యనని చెప్పుకున్నాడు, దేవుని కుమారునని చెప్పుకున్నాడు. అట్లా కాపర్నని రాజునని చెప్పుకున్నాడు, ప్రభువునని చెప్పుకున్నాడు. బోధకుడను నేనే, దావీదుకు వేరు చిగురుని నేను, ప్రకాశమానమైన వేకువ చుక్కను నేనేనని ప్రభువు చెప్పుకున్నాడు. రాత్రి ఏం చెప్పుకున్నాం? గొప్పవాడనని చెప్పుకున్నాడు. ఏం చెప్పాడు? నేను సొలొమోను కంటే, యోనా కంటే, అబ్రహాం కంటే, మోషే కంటే. అమ్మో, నిజమా? అబద్ధమా?
నిజం కాబట్టే చెప్పాడు. దేవునికి స్తోత్రం. అబద్ధమారనేరని దేవుడు, ఆయన గొప్పవాడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఈ మూడవ విషయం, నాలుగో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ప్రతి సంఘానికి ముందుగా యేసు ప్రభు ఏం చెప్పాడో, మొట్టమొదటి ఎఫెసీ సంఘంతో ఏం చెప్పాడో చూడండి. ఎఫెసీ పత్రిక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనమమ్మా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, దేవునికి స్తోత్రం. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు, 7 దీపస్తంభముల మధ్య. అంటే దాని అర్థం ఏంటంటే 7 అంటే టోటల్గా సంపూర్ణ సంఖ్య అని చెప్పే కదా. 3 అంటేనేమో దేవుని సంఖ్య, అంటే 3 అనమాట. 7 అంటే సంపూర్ణానికి సంబంధం. సంపూర్ణ అంటే యేసు ప్రభు, అది దేవుని సంఖ్య కూడా. 3 అన్నా 7 అన్నా కూడా దేవుని సంఖ్య వచ్చింది. కాబట్టి 7 నక్షత్రములు పట్టుకున్నాడు. అంటే తన సంఘమును తన రాకడ కొరకు మరి సిద్ధపరచాల్సినటువంటి 7 సేవకులు అని అన్నారు. అదొక తలంపు, అదొక అభిప్రాయం అన్నమాట. 7 నక్షత్రములు అన్నాడు. ఒక్కొక్క నక్షత్రం ఎవరంట? ఒక్కొక్క దూత. మీరు పైకి వెళ్తే 1వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. కాగా మీరు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా కుడి చేతిలో 7 నక్షత్రములు గూర్చిన మర్మము, 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలంట. సంఘాలకు దూతలోళ్ళు. 7 సంఘములు, 7 దీపస్తంభములు, 7 సంఘాలు, అంటే సంపూర్ణ టోటల్ సంఖ్య అన్నమాట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా పనిచేస్తున్నాడు అనేది అక్కడ మనకు అర్థమైంది. దేవుడు ఎక్కడున్నాడు, ఆయన అడ్రస్ ప్లేస్ ఏమిటి అంటే బైబిల్ చాలా ఉన్నాయి. ఆయన అడ్రస్ ప్లేస్ ఏమిటంటే సంఘము. అది ఆయన అడ్రస్ సంఘములో ఉన్నాడు, సంఘము మధ్యలో ఉన్నాడు. ఇది మనం గమనించాలి. ఎక్కడో లేడు, సంఘములో ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటి జోలికి మనం వెళ్ళొద్దు. 7 దీపస్తంభముల మధ్య, 7 అనేది సంపూర్ణ సంఖ్య. అంటే దేవుడు ఎక్కడున్నాడంటే సార్వత్రిక సంఘము అని. మనకేమో బ్రాంచ్ సంఘాలు కనపడతాయి కదా, ఆ సంఘం, ఈ సంఘం, ఈ సంఘం, ఆ సంఘం అని. ఇదేమో లోకల్ చర్చిస్. కానీ దేవుని దృష్టిలో ఇట్లా కనపడదు, యూనివర్సల్ చర్చి కనపడింది. సార్వత్రిక సంఘం అంటే భూమి అంతటి మీద కూడా తన నమ్మిన బిడ్డలు సంఘం కనపడింది. ఆయన దృష్టికి కనబడే సంఘం వేరు, మన దృష్టికి కనబడే సంఘము వేరు. కాబట్టి సంఘము మధ్య ఆయన పనిచేస్తున్నాడు, భూమి మీద సంఘం మధ్యలో ఉన్నాడు. పిల్లరా, తన పిల్లల కోసము ఆయన కొందరు దూతలను ఆయన చేతిలో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది నక్షత్రం అంటే ఏంది? నక్షత్రం అనగా ఒక దూత. ఏ దూత? దూతలు మళ్ళీ 2 రకాలు. దూతలు 2 రకాలు. మరి అక్కడ పనిచేసే దూతలు వేరు, భూమి మీద దేవుని పని కొరకు చేసే దూతలు వేరు. సేవకులను కూడా మరి 2వ కొరింథీ పత్రికలో దూతలు, వాళ్ళు సంఘములకు దూతలు అనే మాట ఉంది. అలాగనే పిల్లరా, మలాకి గ్రంథం 4లో కూడా వారు దూతలు, వారు ధర్మశాస్త్రం, యాజకులు ఎవరంట? యెహోవా దూతలు అనే మాట అక్కడ చూస్తాం. కాబట్టి సేవకుడు 2 అర్థాలు పిల్లరా. అంటే సంఘము కొరకు దేవుడు నియమించిన పరలోకపు దూత ఉన్నాడు, సంఘము కొరకు ఆ దూత చేత మెసేజ్ అందుకొని భూమి మీద అందించే దూతకు ఉన్నాయి. పిల్లలు, ఇప్పుడు నేను మాటలు అందిస్తున్న వాక్యపు వెలుగులో, ఇప్పుడు నాకు మాటలు అందిస్తున్న దూతకు ఆయన ఉన్నాడు. అర్థమైంది? ఆయన నాకు మాటలు అందిస్తున్నాడు, అవి దేవుని మాటలు, నేను మీకు అందిస్తున్నాను. అంటే మీకు దేవుని వాక్యం చేరవేయటానికి 2 దూతలు పనిచేస్తున్నారమ్మా. నాకు దేవుని వాక్యాన్ని చేరవేయటానికి 2 దూతలు పనిచేస్తున్నారు. పరలోకపు దూత ఒక ఆయన, భూమి మీద ఉన్న దూత ఒక ఆయన. పరలోకపు దూత దేవుని దగ్గర మెసేజ్ అందుకొని ఈ దూతకు అందిస్తాడు, ఈ దూత మీకు అందిస్తాడు అన్నమాట. అంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనేది అక్కడ అర్థమైంది అన్నమాట. అంటే ఇంత గొప్పగా నా కోసం పని చేస్తున్నాడా, ఇంత గొప్పగా పనిచేస్తున్నాడు అనేది అక్కడ అర్థమైంది. ఆయన ఎవరంట? 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. అవసరమా చెప్పటం? అవును, అవసరం. అలా చెప్పటం అనేది మనకు అవసరం, ఆయనకు అవసరం కాదు. దాన్ని బట్టి ఎక్కడున్నాడు దేవుడు అంటే అక్కడున్నాడు, సంఘంలో ఉన్నాడు.
సంఘంలో ఉన్నాడు, నీ కొరకు నియమించబడిన దూత ఉన్నాడు. ఇంకా తర్వాత రెండోది ఏం పరిచయం చేసుకున్నాడు? 8వ వచనం చూడండి. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఎవరంటేనా? మొదటివాడు, కడపటివాడు. అంటే దాని అర్థం ఏంది? మొదటున్నవాడు, అప్పుడు మనం ఎవరూ లేము. మొదటున్నవాడు, తర్వాత కొంతకాలానికి మనం ఎవరు ఉండరు, కానీ ఆయన ఉంటాడు. కడపట ఉన్నవాడు, అది మొదటున్నాడు, ఆఖరిలో కూడా ఆయన ఉంటాడు. ఇప్పుడు మనం ఒకప్పుడు లేని వాళ్ళం, ఇప్పుడు ఉన్నవాళ్ళం, కొంతకాలానికి లేకుండా పోయేవాళ్ళం. మన చరిత్ర ఇది, మన చరిత్ర ఇది. పిల్లరా, 1972కు ముందు నేను లేనోడిని, 72 తర్వాత భూమి మీదకి వచ్చినోడిని. తర్వాత 2050 అనుకుంటున్నానమ్మా, అప్పుడు నాకు 120 వస్తాయి. అందుకు చెబుతున్నా, 2050 కల్లా భూమి మీద ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి? జీవితం అర్థమైతే యేసు ప్రభుని గట్టిగా పట్టుకుంటాం, అర్థం కాకపోతే అంత గందరగోళంగా ఉండేది. జీవితం అర్థమైన వాళ్ళకే యేసు ప్రభు అర్థమవుతాడు. కాబట్టి మన లైఫ్ ఏందో మనకు అర్థం కావాలి, జీవితం ఏ పాటిదో మనకు అర్థం అవ్వాలా. 2050 కల్లా ఉంటాం ఇక్కడ ఎవరైనా అంటే 25 సంవత్సరాలు ఇంకా. పిల్లలు అది అన్నమాట. ఒకప్పుడు లేని వాళ్ళము, ఇప్పుడు ఉన్న వాళ్ళము, కొంతకాలానికి మనం లేకుండా పోయేవాళ్ళం. కానీ ఆయన మొదట్లో ఉన్నాడు, చివరిలో కూడా ఉంటాడు. ఆ మొదటివాడు చివరివాడు అంటే దాన్ని బట్టి ఏంటంటే నా దేవుడు ఇప్పుడు ఉన్నాడని అర్థమైందా? నా దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడు. ఆయన ఉన్నవాడు, దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే ఉన్నవాడు, అంతే, ఉన్నవాడు. కాబట్టి భయపడబాకు, నేనున్నాను, అది నేనున్నాను, భయపడొద్దు. మొదటివాడు కడపటివాడు మృతుడై మళ్ళా బ్రతికాడంట. ఎవరంట? ఆయన మృతుడై మళ్ళా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే ఎందుకొరకు మరణించాడు, ఎందుకొరకు లేచినట్టు? నీ కొరకు మరణించాను, నీ కొరకు లేచాను. అంటే సంఘమును ధైర్యపరచడానికి, సంఘమును బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలవి. నేను ఎవరిని అనుకున్నా, ఎందుకు భయపడతా? నాకు అన్నీ తెలుసు, నేను మొదట ఉన్నోడిని, మీరు అప్పుడు లేరు, అన్ని సంగతులు నాకు తెలుసు. లాస్ట్లో ఉండేవాడిని నేను, మీ కొరకు మరణించి తిరిగి లేచిన వాడిని. చెబుతున్నాడు, నేను ఫస్ట్ అండ్ లాస్ట్, నేను మరణాన్ని జయించి లేచిన వాడను అన్నాడు. ఇట్లా ఎవరైనా చెప్పగలరా? చరిత్రలో 6000 ఏండ్ల మానవ చరిత్రలో నేను మరణాన్ని జయించి లేచాను చూడండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే తీసుకురండి, బైబిల్ ముందు అక్కడికే పోదాం మనం. ఏమా ఉంటే ఉన్నాను తీసుకురండి. మరణించి తిరిగి లేచిన ఆయన ఎవరో, అది మనకు బైబిల్ వద్దప్పుడు. లేకే గనక ఆయన మరణించి తిరిగి లేచాడు. 40 దినాలు ఆయా వ్యక్తులకు 12 సార్లు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకే ప్లేస్లో, ఇక్కడ మనం 100 మంది ఉన్నామో లేదో నాకు తెలియదు, ఒకే ప్లేస్లో 500 మంది ఉన్నారంట. 500 మంది ఉన్నారు. 500 మంది ఉంటే వారితో మాట్లాడి అక్కడ శిష్యులను ప్రత్యేకపరిచి వారికి చెప్పవలసిన విషయాలన్నీ కూడా చెబుతున్నాడు. వారి మధ్యలో ఉంచి ప్రత్యేకించబడ్డాడు. లోకాసు వార్తను దర్శనం ప్రత్యేకించబడి వారితో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి దీవించాడు. వాళ్ళని దీవిస్తూనే పైకి వెళ్ళాడు. కరుణామయుడు సినిమా నేను 2-3 సార్లు చూసి ఉంటాను. నాకు ఇష్టమైన సీన్ అదేమిటంటే ఆయన ఒక పాట పాడుతుండగా ఆయన ఆరోహణ అయిపోతూ ఉంటాడు పైకి. చివరిలో ఒక పాట వచ్చింది, ఆ పాట పాడుతుంటే ఆయన ఆరోహణమైపోతుంటాడు, పోతూ ఉంటాడు, పైకి పోతాడు, ఇక కనపడ్డు, మేఘాల్లో కలిసిపోతాడు. వెంటనే 2 దూతలు వస్తారు కిందకి. ఇది చరిత్ర, ఇది కాకమ్మ కథ కాదు, ఇది జరిగిన చరిత్ర. ఆయన వెళ్ళాడు, 2 ఏంజెల్స్ వచ్చారు కిందకి. ఏంది ఇలా చూస్తున్నారు? అర్థమైంది, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ ఆ రీతిగానే వస్తాడు. ఆయన చెప్పిన పని చేయపోండి అన్నారు దూతలు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే ఆయన నీ కోసం మరణించాడు, నీ కోసమే లేచాడు. అది ఆ సాక్ష్యం. నా కొరకు మరణించిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు. దేని కొరకు మనం భయపడకూడదు. దేవునికి మహిమ. ఇది 2వ స్టేట్మెంటు. 3వ చూడము ఇప్పుడు 20వ వచనం, 12వ వచనం. పెర్గెములున్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయే. ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మాటలు, ఇంకా వేరే వాళ్ళు చెప్పిన మాటలు కాదు. ఇదన్నమాట గడిచిన 3 దినాలుగా మనం చెప్పుకుంటుంది. గడిచిన 12 దినాలుగా 13 దినాలుగా పిల్లరా, ఇవేనా యేసు ప్రభు గురించేనా? రెండోది ఏమో చెప్పుకున్నామా?
చాలా ఉంది లోపల. కానీ అవి ఏవి ముఖ్యం కాదన్నట్టు దేవుడు ఈ విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే మనకు మేలు కలగాలంటే ఈ మాటలే కావాలి మనకి. చదువమ్మా. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, అది వాడి గల రెండంచుల గల ఖడ్గము. ఏ ఖడ్గం ఇది? వాడి కలిగిన రెండంచుల ఖడ్గము అన్నాడు. వాడి గల రెండంచుల అంటే దాని అర్థం ఏంటంటే వాక్యముకున్న ఆ పేరు, వాక్యమునకున్నది. 4:12 హెబ్రీ పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి గలదై. ఖడ్గము, వాక్య ఖడ్గము. దేవునికి స్తోత్రం. అది వాక్య ఖడ్గం. ఇందులోంచి దేవుడు మనకేమని పరిచయం చేసుకుంటున్నాడు? పిల్లలు నేర్చుకుంటున్నాం ఇది నాన్న ఆ 7 చర్చి గురించి. ఇందులోంచి ఏమి చెబుతున్నాడు దేవుడు అంటే, నేను ఎవరినంటే వాడి కలిగిన రెండంచులు గల ఖడ్గము గలవాడను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము. నేను ప్రారంభంలో చెప్పాను పరిచయం చేస్తూ, సమస్తము దేని మూలంగా జరిగింది? వాక్యము ద్వారానే జరిగింది. సమస్తం దేని ద్వారా జరిగిద్ది? వాక్యము ద్వారా జరిగిద్ది. వాక్యమునకు, ఆ ఖడ్గమునకు లొంగనిది, వంగనిది, ఓడనిది ఏదీ లేదో. దేవునికి స్తోత్రం. ఇది మన ధైర్యం. వాక్యం ఎక్కడ దాకపోయిద్దంట? వాక్యం ఎవరు వెళ్ళని స్థలాలకు వెళ్ళిద్దంట. అది అంతరంగంలోకి వెళ్ళిద్ది. ప్రాణ ఆత్మలను విభజించున్నంత మట్టుకు వెళ్ళిపోయిద్దంట. అది వాక్యం ఎంత లోతుకైనా వెళ్ళిద్ది, ఎంత ఎత్తుకైనా వెళ్ళింది. కాబట్టి నా బిడ్డలారా నేను ఎవరినంటే రెండంచులు గల ఖడ్గము కలిగిన వాడను. మీరెందుకు భయపడతారు? నా ఖడ్గానికి ఏది నిలవదో ఉందా? దేవుని ఖడ్గమును జయించేది ఏమనుందా? దేవుని ఖడ్గమును ఓడించగలిగింది ఏమీ లేదు. అంటే మనకు జయం ఇచ్చే దేవుడు ఆయన, అందులోంచి మనకు బలం ఇచ్చే దేవుడు. నేనున్నాను మీ పక్షంగా, సమస్తము నా వాక్యము ద్వారా మీకు జరిగిస్తాను అని మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. వాడి గల రెండంచులు గల ఖడ్గము గలవాడు ఆయన. ఎవరి కోసం ఈ మాట? సంఘం కోసమేనా? సంఘం కోసం మాట అది. అంటే నీకు చెబుతున్నాడు, నేను ఎవరిని జాగ్రత్త, నేను ఉన్నా నీ పక్షంగా, వాడి కలిగిన ఖడ్గం కలిగి ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా తర్వాత చూద్దాం. 18వ వచనమయ్యా. తుయతైలో ఉన్న సంఘపు దూతకో ఇలాగు వ్రాయే, అగ్ని జ్వాల వంటి కన్నులను దిప్లరా అపరంజిని పోలిన పాదములు గల దేవునికి అగ్ని జ్వాలల వంటి కన్నులు. అంటే ఆయన కన్నులకు మరుగైంది ఏది కూడా లేదు. అది ఆయన కన్నులకు మరుగైంది. అన్నీ చూడగలడు, అన్నీ తెలుసు ఆయనకి. ప్రభువా కొంచెం చూడని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చూడగలడు. ఆయన కన్నులకు మరుగైంది ఏది కూడా లేదు. సమస్తము చూడగలిగిన దేవుడు ఆయన. అంటే చూడగలిగిన దేవుడు. దేవునికి పేర్లు ఉన్నాయి కొన్ని బైబిల్లో. అబ్రహాం ఒక పేరు పెట్టాడు, హాగరమ్మ ఒక పేరు పెట్టింది. అది అబ్రహాం ఏం పేరు పెట్టాడు? యెహోవాయే చూచు కొనును. హాగరేమో నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని. అంటే దేవుడు ఎవరంటే, ఆ కన్నులకు అర్థం చెబుతున్నాను. దేవుడు ఎవరంటే చూచిన దేవుడు. ఇది ఎక్కడ ఉంది? ఇర్మియా గ్రంథంలో, తల్లి గర్భమందు నేను నిన్ను చూచితిని అన్న. పిండమునై నేనుండగా 139 దావీదు కీర్తనలో దావీదు అంటాడు, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను. పిల్లలు, అది లోపల ఏర్పడిన తల్లిదండ్రులు ఎప్పుడైనా చూసారా? ఆ బేబీని కానీ కదా, బేబీ బయటకు వస్తే కదా చూసేది. బయటకు రాకుండా ఎవరైనా చూస్తారా? అమ్మ కడుపులో ఉన్నటువంటి పాపను కానీ బాబును కానీ చూస్తారమ్మా? ఇప్పుడు స్కానింగ్లు వచ్చినాయిలే, చూసిన అసలు రూపాన్ని ఏం చూడవుగా. ఏదో లోపల ఎట్లుంది అట్లా చూస్తావు కానీ అసలు రూపాన్ని చూడలేవు. బయటకు వచ్చినప్పుడే అందరూ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ పోతారు, రండి పుట్టాడంట వెళ్దామని. కానీ ఎప్పుడు చూశాడంట? పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన
వాడవు నీవే, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. నిన్ను పోలి ఎవరూ లేరు నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి. చూచాడు, పిండమునయున చూచిన దేవుడు. రెండోది చెప్పండి, చూసుకునే దేవుడు. అది ఎవరు ఆయన? చూచిన దేవుడు, చూస్తున్న దేవుడు. అది ఆగర్మ పెట్టిన పేరు. అది చూస్తూ ఉన్న దేవుడు ఆయన. నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని అన్నది. చూచినవాడు, చూస్తూ ఉన్నవాడు. మూడోది ఏంటంటే చూసుకునేవాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరి అంటే ఏంది అర్థం? ఆయన చూసుకుంటాడు. పో, అలాంటి సంగతి ఏంది? ఆయన చూసుకుంటాడు. ఆరోగ్యం సంగతి ఏంది? ఆయన చూసుకుంటాడు. ఆహారం సంగతి ఏంది? ఆయన చూసుకుంటాడు. అప్పుల సంగతి ఏంది? చెప్పరే, ఆయన చూసుకుంటాడు. నువ్వు పాదాల మీద పడు, ప్రభువా, నేనైనా మీరైనా. కొన్ని మనకు తెలియదు కదా, ఏదో చెయ్యాలి ఏదో చేయాలని. దేవుని అనుమతి లేకుండా ఒకసారి ఉద్రేకపడతాం కదా, ఉద్రేకపడతాం. టోటల్గా ఈ దినం రావాల్సిన సేవకుడు ఫోన్ చేశాడయ్యా. ఆయన నిన్నే యెరూషలేము నుంచి వచ్చాడు, ఇండియాకు వచ్చాడు. డేట్ మనకిచ్చాడు. ఫోన్ చేసి, ఏంటి బ్రదరు అన్నా, అనివార్య కారణాల వలన మీటింగ్స్ క్యాన్సిల్ చేసామన్నా, మరొకసారి వద్దురుగోనన్నా. అంటే టోటల్గా 30 మంది నాకు డేట్స్ ఇచ్చారు. 30 దినాల కొరకు 30 మంది డేట్స్ ఇచ్చారు. టోటల్గా మొత్తం చేస్తే ఒక 3-4 లక్షలమ్మ అయ్యేటట్టు ఉన్నాయమ్మా. సరే సర్దుకో అన్నావా? సర్దుకోలేయా అంటారని. సరే నీ తిప్పలేదు, నువ్వు బడు అంటారని నాకు అర్థమైపోయింది. ఇప్పుడున్న సమస్యల్లో ఇప్పుడున్నది ఇంకా తీసుకురావాలా? ఆ గ్రహింపు సన్నిధి కొరకైనా, దేవుని సేవ కొరకైనా ఆ ఆలోచన మన మనసు అంతా కూడా ఆయన మీద కేంద్రీకరించబడి ఉండాలి. అదో నేను చెబుతాను ఇంకోసారి ఎప్పుడని చెబుతాను. అసలు జీవితం అంటే ఈ లైఫ్ అంటే ఏమిటి అనేదాన్ని అందులో మనం ఇరుక్కుపోవాలి. ఆ సట్రంలో మనం బ్రతకాలి. అది విశ్వాసి జీవితం, భక్తుని జీవితం. ఒక సట్రం ఉండిద్దయ్యా, అందులో తిరుగుతుండాలి. ఇక మనం బయటకు వెళ్ళకూడదు. దాన్ని క్రిస్టియన్ లైఫ్ అంటారు అనమాట. దాన్ని భక్తి జీవితమా, అందులోంచి వెలుపల రాకూడదు, అందులో తిరుగుతుండాలన్నమాట. ఇది లోకమంతా వ్యర్థం, అవునా? ఇదంతా సాతాను, ఈ లోకమంతా మాయ, మోసం, నన్ను నరకానికి తీసుకెళ్ళిద్ది, దీన్ని నమ్ముకుంటే. అనే కదా బాప్తిసం పొందింది, అనే కదా రక్షణ పొందింది. నేను ఒక లోకాన్ని విడిస్తే నేను పరలోకానికి వెళ్ళాలి అనే కదా. అందులోనే మనం తిరుగుతుండాలి. ఇక వేరేది మనకి పట్టదో, వేరేది పట్టకూడదు. యేసు ప్రభువు అన్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండవాలనని నీకు తెలియదా? ఇదే పని. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మరొకటి ఏది చేసినా అందులో ఉంటామన్నమాట. అందులో భాగం ఇదంతా కూడా. అది అందులో భాగం. కాపురం చేసినా, సంసారం చేసినా, ఏది చేసినా అందులో భాగం ఇది. దేవుని చిత్తం నెరవేర్చే దాంట్లో భాగం అది. పచ్చడి చేసినా, మటన్ కర్రీ చేసినా అర్థమై అది భాగం. అది భాగం. అందులో తిరుగుతున్నావు అనమాట. నువ్వేం చేస్తున్నావో ఆ గ్రహింపులో ఉండాలి. నేను దేవుని యొక్క ఆ చట్రంలో ఉన్నాను, ఆ వ్యూహంలో ఉన్నాను, ఆ ఉద్దేశంలో ఉన్నాను. కనుక ఆ ఉద్దేశాన్ని బట్టే ఏదైనా చేస్తాను, ఏదైనా చేయను. ఆ ఉద్దేశాన్ని బట్టే నేను ఏదైనా చేస్తాను, చేయను. అర్థమైనోడు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ మాట అర్థం చేసుకోండి. కనుక ఎక్కువ బట్టన అయిపోయిద్దేమో. అర్థందా? జ్ఞానం కలిగి ఉండాలి కదా. దేవుని పిల్ల అజ్ఞానులుగా ఉండదు, జ్ఞానం కలిగి. అది సాతాను అవకాశంగా తీసుకుంటాడు.
దేవుని అనుమతి లేకుండా మనం తొందరపాటులో పిల్లరా సాతాను అనుమతిగా తీసుకొని అది తర్వాత మనం ఒత్తటానికి వాడికి కారణమైంది. సంతోషంగా ఉండనేవాడు, ప్రేయర్ చేయనివాడు, వాక్యం చదవనివాడు, దేవుని పని కొరకు ముందుకు వెళ్ళనివాడు. ఇవన్నీ లాగటానికి అవకాశాలు అన్నమాట. ఈ దినాల్లో ప్రార్థన చేసుకోండి పిల్లరా, ప్రభువా ఒక అద్భుతం చేయయ్యా, ఒక అద్భుతం చేయి నాయన అయ్యా. ఇక మళ్ళీ ఏది ఇలాంటి లాగుడు మాకు ఉండకుండా, భౌతికపరమైనటువంటి ఇబ్బందులు మాకు వచ్చినాయి చిన్న చిన్నవి రాకుండా ఒక అద్భుతం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. దేవుడు అలాగ మీకు చెయ్యునుగాక. అది ఇక నుంచి ఇచ్చేవారుగా ఉండాలని చేసుకోండి. ఆరోగ్యం సంగతి ఏంది? యెహోవా ఈరే. అవునా? ఆహారం సంగతి ఏంది? యెహోవా ఈరే. అప్పుల సంగతి నా దగ్గర వచ్చానమాట. మరి అప్పుల సంగతి ఏంది అనరే? యెహోవా ఈరే. అది ప్రభా క్షమించయ్యా, ప్రభా క్షమించు, బుద్ధి తక్కువైందయ్యా, జ్ఞానం లేకుండా నాయన తొందరపడ్డానయ్యా ప్రభా. అయ్యా అలా పరిస్థితులు అప్పుడు అలా వచ్చినాయి అయ్యా. అవునా? పరిస్థితులు అలా ఒత్తిడి చేసినాయి ప్రభు, కాబట్టి తప్పలేదయ్యా. అయ్యా క్షమాపణ అడుగుతున్నానయ్యా. అయ్యా వీటి మీద నాకు జయమి అయ్యా, వీటి మీద నాకు జయమి అయ్యా ప్రభువా, సహాయం చేయి. ప్రార్థన చేసుకోండి పిల్లరా, తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తాడు. ఒక ఆయన చనిపోవాల్సిన ఆయన ఈ దినాన పిల్లరా వరంగల్లో పెద్ద మందిరం కట్టాడు. అక్కడున్న సంఘం మంచిగా ఉండిద్ది. ప్రతి నెల కొంతమంది సేవకులు అక్కడ పిలిపించుకొని, తన సంఘానికి పిలిపించుకొని, ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఏదో బ్రెడ్స్ ఫ్యాక్టరీ ఏదో ఆయన ఫస్ట్ ఉంది. దాంట్లో వచ్చే నష్టాన్ని బట్టి చచ్చిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు దర్శించి మాట్లాడాడు. ఆ అప్పులన్నీ కూడా తొలగించాడు. మళ్ళా ఆ బిజినెస్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ దేవుని సేవ. ఆయన బిజినెస్ చేస్తూనే పిల్లరా అనేకులను ఆదరిస్తూ వాళ్ళకి సహాయపడుతూ ప్రతి నెల సేవకులను కొంతమంది పిలుచుకుంటాడు. వాళ్ళ కోసం బస్ స్టాండ్లోనే బస్సులు ఉంటాయి. వాళ్ళు బస్ స్టాండ్ పోవటం ఆలస్యం, పలానా చోటకు వెళ్ళటానికి బస్సులు ఉంటాయి. ఇక బస్సులు ఎక్కటం అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ కూటంలో పాల్గొన్నాక సేవకులందరినీ ఆదరించి వారికి కావలసిన సహాయాన్ని అందించి పంపుతాడు ఆయన. గొప్ప దేవుడు కదా. చచ్చిపోవాల్సిన ఆయన ఈ దినాన వందల వేల మందికి ఆశీర్వాదంగా ఉన్నాడు. దేవుడు చాలా అద్భుతం చేశాడా. చచ్చిపోవటానికి పోయాడు పిల్లరా. పేరు కూడా చెబుతాను, జెర్సన్ అబ్రహాం గారు ఆయన పేరు. ప్రీతార్ జెర్సన్ గారు, జెర్సన్ అబ్రహాం గారు, అది వాడి చరిత్ర. ఆయన సాక్ష్యం మీరు ఇంటే తెలిసింది. ఆయన సాక్ష్యం అది అన్నమాట. చచ్చిపోవటానికి వెళ్ళాడు, నష్టం వచ్చేసి ఆత్మహత్య చేసుకోవటానికి దేవుణ్ణి దర్శించి అందరిని విడిపించి అవన్నీ తొలగించి ఇప్పుడు అనేకులకు దీవెనగా వాళ్ళని చేశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా సహాయం చేయి, నువ్వు గొప్ప కార్యం చేస్తావయ్యా, నువ్వు అద్భుతం చేస్తావయ్యా. అదా మట్టిలో నుంచి మహిమకు తీసుకొస్తాడంట మనుషుల్ని కదా. ఏం చేశాడు? 113వ కీర్తనలో పిల్లారా వారిని ఏం చేశాడంట? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చదువుతారా ఆ కీర్తన? అక్కడ ఉన్న వాళ్ళని ఆయన పైకి తీసుకొస్తాడంట. 113వ కీర్తన మొదటి నుంచి పిల్లారా. దేవునికే మహిమ కలుగునుగాక. లేకపోతే వద్దులే, మరి తీసేలేక ఆయారు బట్టే ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై అదుగో నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. అక్కడి నుంచి అది ఎక్కడున్నావు దావీదు? అయ్యా గొర్రెలు కాసుకుంటున్నాను అయ్యా. ఎక్కడ కాదు నువ్వు రా, నీ సింహాసనం ఇస్తాను అని గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకెళ్ళి సింహాసనం. ఎక్కడున్నావు యేషోబు? అయ్యా అన్నల చేత ద్వేషించబడి అమ్మబడి ఇక్కడ చెరసాల ఆమె మోసం చేసింది అయ్యా. ఆమె ఎవరు? పోతిఫరు భార్య మోసం చేసింది అయ్యా, అన్యాయంగా నా మీద నిందేసింది. చెరసాల్లో ఉన్నానయ్యా. అక్కడ కాదు, నువ్వు సింహాసనం మీదకి రా. చెరసాల్లో ఉన్నవాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాన్ని తీసుకెళ్ళాడు. కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకొని పోయారు దానియేలుని బబులోను దేశానికి. ఎక్కడున్నావు దానియేలు? అయ్యా మా రాజులు మా పితరులు చేసిన పాపాన్ని బట్టి మేమందరం సంఖ్యలు వేయబడి ఈ బబులోనికి చెరగొచ్చామయ్యా. అట్లనా? అక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, ఈ బబులోన్లో నేను రాజుగా, నేను ఒక ప్రధానిగా చేస్తా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఆ దేవుడు పిల్ల, నువ్వు నమ్మిన దేవుడు ఆ దేవుడు. మోకరించి ప్రార్థన చేయి, పైకి తీసుకొస్తాడు. లేవనెత్తుతాడు యేసయ్య, నేను గొప్పవాణినిగా చేస్తాడు. హల్లెలూయా. ఈ దినాల్లో ప్రార్థన చేసుకోవాలి మనం.
అర్థం ఎందుకు ఇదంతా చెప్పాను? ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే ఆయన కన్నులు, ఆయన పాదములు అపరంజిని పోలిన పాదములు, ఆయన పాదాలు చాలు. అంటే అపరంజి అంటే ఏంటి? అపరంజి అంటే గోల్డ్. అపరంజి అంటే గోల్డ్ అన్నమాట, బంగారం. ఇంకా బంగారానికి ఏం పేరుందా? సువర్ణం అన్నా, బంగారం అన్నా, గోల్డ్ అన్నా, ఇంకా ఉన్నాయి కొన్ని పేర్లు నాకు తెలియదు కానీ అపరంజి అంటే గోల్డ్ అన్నమాట. ఆయన పాదాలు ఎలా ఉంటే బంగారపు పాదాలు. బంగారము దేనికి సాదృశ్యం తెలుసా? రాజరికానికి సాదృశ్యం. అది జ్ఞానులు ఏం తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి? బంగారము, ఇంకా బోళము, సాంబ్రాణి, 3 తెచ్చారు. బంగారం అనేది రాజరికానికి సాదృశ్యం. అంటే పాదాలు ఏం చెబుతున్నాయి అంటే నేను రాజుని, నేను కింగుని, అది దాని అర్థం. బంగారం రాజరికానికి గుర్తు అన్నమాట. నేను రాజుని. భయపడతావు ఎందుకు? నీ తండ్రిని, నీ దేవుడిని నేను ఎవరినంటే రాజుని, అన్నీ చూసేవాడిని, అన్నీ చేయగలిగిన వాడిని. పిల్లరా అర్థం ఆత్మ సంబంధమైన అర్థాల్లోకి రావాలా. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా పిల్లరా ఇంకొకటి చూద్దాం. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయే, 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు. అది దేవుని 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడు. టోటల్గా ఈయన అర్థం ఏంటంటే 7 అనేది ఏం చెప్పిన సంపూర్ణ సంఖ్య కదా. అంటే దూతలందరూ కూడా, అర్థమైందా? దూతలందరూ కూడా ఈయన కంట్రోల్లోనే ఉన్నారు. దూతలందరూ కూడా నీ కొరకు వాళ్ళు పనిచేస్తారు. దూతల మీద కూడా ఆయన అధికారం పొందినవాడని పేతురు పత్రిక 3:21 ఉండిద్ది అన్నమాట. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొంది, అది అంటే నీ కొరకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఉందా బైబిల్లో మాట? నీ కొరకు దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నా బిడ్డ బయలుదేరుతుంది, నా బిడ్డ ఫలానా పని మీద ఉంది, నువ్వు హెల్ప్ చేయిపో. అది నువ్వు హెల్ప్ చేయిపో. దూతల సహాయం మనకుందన్నమాట. దూతలు మనకు సహాయం చేస్తారు. అలాగనే ఇంకా అర్థం ఏంటి? 7 ఆత్మలు అంటే సంపూర్ణ దేవుని పరిశుద్ధాత్మ సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి ఇంకా ఎవరు కూడా లేరన్నమాట. కాస్త పిల్లరా శక్తి ఉన్నప్పుడే సంసోను గొప్ప కార్యం చేశాడు కదా. కాస్త ఆత్మ ఉన్నప్పుడే యెఫ్తా గొప్ప కార్యాలు చేశారు. దేవుని ఆత్మ కాస్త ఉన్నప్పుడే గొప్ప కార్యాలు చేశారు. మరి సంపూర్ణంగా దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఏదైనా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయగలడు. అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయాన్ని మనకి నేర్పుతా ఉన్నది. ఇంకా చూడమ్మా, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క అంటే దాని శక్తిని చెబుతున్నాడు. ఎవడు వేయలేకుండా తీయువాడు, మరి తీయలేకుండా వేయువాడు. ఎవరన్నా మూస్తే దాన్ని దేవుడు తెరుస్తాడు. ఆయన మూసినప్పుడు ఎవరు కూడా దాన్ని తెరవలేరు. అంటే దీని అర్థం ఎలా మీరు అర్థం చేసుకుంటారు? పత్రికలోకి వస్తే పౌలు అంటాడు కదా, నా కొరకు ద్వారాలు తెరవబడి ఉన్నాయి, ద్వారాలు ముయ్యబడి ఉన్నాయి అంటాడు. పిల్లల ద్వారాలు తెరవబడటం, ద్వారాలు ముయ్యబడటం అనేది ఇదంతా దేవుని చేతిలో ఉంది. అర్థం దేవుని చేతులు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు దీన్ని? అంటే కొన్ని పనులు ఏదో ముయ్యబడినట్టు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు అంటే ఆయన మూసినట్టు, అన్ని తెరవబడినట్లుగా, నువ్వు ఏది పూనుకున్న జరుగుతున్నట్టుగా, సక్సెస్ అవుతున్నట్టుగా అనిపించింది. అదో కొన్ని పనులు జరగనట్టుగా అనిపించింది. అంటే నీకేమనిపించింది? కొన్ని ద్వారాలు తెరవబడినట్టుగా, ద్వారాలు ముయ్యబడినట్టుగా. ఈ 2 పనులు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో. పనులు జరగాల, ఆయన మూసాడు అనుకో, నువ్వేం చేస్తా? నేనేం చేస్తాను? ఎట్లా కూడా ముందుకెళ్ళలేం. ఎట్లా ముందుకు? దేవుడు తెరిచాడు అనుకో, ఇక ఎవరన్నా ఆపుతారా? ఎవరు ఆపలేరు. దేవుడు ద్వారాలు తెరిస్తే, దేవునికి స్తోత్రం, ఎవరు దాన్ని ముయ్యలేరు. అది దేవుడు మూస్తే ఎవరు కూడా తెల్లవరు. అంటే ఇదంతా కూడా నా హ్యాండ్లో ఉంది, నా చేతిలో ఉంది. నువ్వు భయపడొద్దు. నీ కొరకు ద్వారాలు తెరవగలిగిన వాడిని నేను, ద్వారాలు ముయ్యగలిగిన వాడిను నేను. దేవునికి స్తోత్రం.
నా దేవుని చేతిలో ఉందమ్మా, నీ దేవుని చేతిలో ఉంది, నువ్వు భయపడొద్దు. మూయబడినట్టుకుంటే ప్రార్థన చేసుకో, ప్రభువా తప్పుంటే క్షమించయ్యా, ఏం చేశానయ్యా, అయ్యా క్షమించయ్యా, అప్పుడు దేవుడే మళ్ళా ద్వారాలు ఓపెన్ చేసి పో దీవిస్తాడనమాట. పిల్లరా, ముయ్యటం అనేది అది నష్టానికి, తెరవటం అనేది అది లాభానికి. ముయ్యటం అనేది శాపానికి, తెరవటం అనేది ఆశీర్వాదానికి. ఇక ఎట్లన్నా పోల్చుకోండి మీరు. ముయ్యబట్టం అనేది సమస్యలకు, తెరవబట్టం అనేది వాటి మీద జయానికి. రెండు దేవుని చేతిలో ఉన్నాయి. మనుషులేం చేస్తారమ్మా నిన్ను? మనుషులేం చేయరు. ఇదంతా దేవుని చేతిలో ఉంది. ప్రభా అయ్యా ఏమన్నా మూసావా, నన్ను క్షమించు. అదే కారణం. ఇక దేవుడు తెరిస్తే సాతాను మూస్తాడా? మొయ్యలేడు కదా. దేవుడు తెరిస్తే సాతాను మొయ్యలేడు. ఒకవేళ దేవుడు మూస్తే సాతాను తెరుస్తాడా? సాతాను వల్ల కాదు. ఇవి రెండు కూడా పిల్లరా, అంటే అధికారం, సర్వాధికారం నాకుంది అని దేవుడు చెబుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. సత్య స్వరూపుడు అనేది పరిశుద్ధాత్మ కూడా ఇవ్వబడిన నామధేయం, తండ్రికి కూడా ఇవ్వబడిన, ఆయన కూడా సత్యవంతుడు అని బైబిల్ చెప్పింది. ఆఖరుగా పిల్లరా లౌదికయ సంఘాన్ని చూద్దాం. ఎలాగు వ్రాయే, నేనేం చెబుతున్నాను పిల్లరా, అంశం అర్థమైంది ముందర. యేసు ప్రభువారు తనను గురించి తాను బైబిల్లో ఏం చెప్పుకున్నాడు, అది 1 2 3 4 ఇది అర్థమైందా? యేసు ప్రభు తనను గురించి తాను ఇచ్చుకున్న సాక్ష్యము అది. ఇప్పుడు చివరికి వచ్చాం. అమ్మయ్య, ఇంకోటి ఉందండి, ఇదే చివరిదిక. దేవునికి స్తోత్రం. ఇది చివరిది కనుక అందరం గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఏమ్మా చెప్పరా? అయితే ఇంకా 2 చెబుతానులే, ఇంకో 2 3 కలిపి చెబితే కనుక అప్పుడు మీకు బాగుండదు. చివరిది అంటున్నాను కదా. దేవునికి స్తోత్రం. పిల్లలు చదువమ్మా. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమని. ఎవరంటేనా ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆమేన్ అనువాడా నమ్మకమైన నాథుడా, ఆమేన్ అనువాడా నమ్మకమైన నాథుడా, సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. సత్య సాక్షి సృష్టికి ఆదియు నీవేగా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవా ప్రేమనాథ స్తోత్రించెదము, మా జీవనాథ. దేవునికి స్తోత్రం. ఎవరంట ఆయన? ఆమేన్ అనువాడు. అది ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైనా వాడు. ఎవరంట మీన? ఆమేన్ అనువాడు. మనం అంటాం వేరు. మనం ప్రార్థన అంతా అయినాకేమంటాం? ఆమేన్ అంటాం కదా. నువ్వు ఆమేన్ అన్నా లేదు, గీమేన్ అన్నా లేదు, ఆయన అనాలి ఆమేన్ అని. అర్థమైంది? ఆయన అనాలి ఆమేన్ అని. ఆయన అంటే పనులు జరిగిద్ది. నువ్వు చేసి ఆమేన్ అన్నావు, నువ్వు జరిగిద్దా? ఫార్మాలిటీగా చేస్తాం, ఫార్మాలిటీగా మనం చేస్తాం, కానీ ఆయన అనాలి. ఆయన ఎవరంటే ఆమేన్ అనువాడు. ఆయన ఆమేన్ అనాలంటే నువ్వేం చేయాలి? నిద్రపోవాలా? కొంతమంది ప్రార్థనకు వస్తారు కదా, వాళ్ళు ప్రారంభంలోనే ప్రారంభ ప్రార్థన చేస్తాడు అబ్బాయి, వచ్చి ఆ మూలన కూర్చొని నిద్రపోతూ ఉన్నారు. పిల్లరా, మనం ఆయన ఆమేన్ అనాలంటే మనం ప్రార్థన చేయాలి. అవునా కదా చెప్పండి? నువ్వు ప్రార్థన చేయకుండా ఆమేన్ అని ఎట్లా అంటాడమ్మా? చేస్తే కదా. కాబట్టి ఆయన ఆమేన్ అనాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారని బైబిల్ చెప్పింది. నువ్వు ప్రార్థన చెయ్యి. ఆయన ఆమేన్ అనే దేవుడు. పిల్లరా, దేవుడు అన్నాడు, భూమి మీద మీరు ఏది బంధిస్తారో అది బంధిస్తాను, అదో మీరు ఏది విప్పుతారో దాన్ని విప్పుతానన్నాడు.
అదే మీ మాటను నేను గౌరవిస్తాను. మీ మాటకంత పవర్ ఉందన్నమాట. మీరు మాటకంత ఆమేనని పలుకుతాను. దేవుడు తన సేవకుని మాటను రూఢీపరుచువాడు అని ఉంది. అంటే మనమందరం దేవుని మన మాటలను దేవుడు మనం అన్నాం అంటే దేవుడు దాన్ని రూఢీపరుస్తాడు. నా బిడ్డ అన్నాడు, నా కుమార్తె అన్నది, ఆ ప్రార్థన నేను వినాలి, తను కోరుకుంది. అలా జరిగినప్పుడు దేవుడు పిల్లలు ఆమేన్ అనువాడు. అది ఆమేన్ అంటాడు. మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ అనే దేవుడు జాగ్రత్తగా అనాలి. దీని గురించి దైవజనులు చెప్పారు. మరి తదాస్తు దేవతలు ఉంటారంటాడు, కనుక జాగ్రత్తగా ఉండాలంట. మనం ఎవరున్నారు? వాళ్ళ నమ్మకం తదాస్తు దేవుడు అంటే యేసు ప్రభు అని చెప్పాడు తర్వాత ఆయన. అంటే వాళ్ళు నువ్వు భూమి మీద పలికే మాటలన్నిటికీ కూడా వాళ్ళు ఆమేన్ అంటూ ఉంటారు. ఆమేన్ అంట. అందుకే నీ మాటలు జాగ్రత్త అన్నాడు బైబిల్లో. నీ నోటి మాటల ఫలము నువ్వు అనుభవిస్తావు అన్నాడు. ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోబాకండి. నిన్ను కించపరుచుకుంటా, అవమానపరుచుకుంటా, ఇది కూడా సాతాను కుట్రలో భాగం ఇది. ఒకసారి దైవజనులు కూడా అలాగ అయిపోతారు. తాము అవమానపరుచుకుంటా, నిందించుకుంటా. అర్థమైందా? అట్లా ఉన్నప్పుడు పిల్లరా అలా ఆ వాడు వచ్చిందంట, తదాస్తు ఇక అంతే. అట్లా కాకుండా దేవుడు ఉన్నాడు, ఏం కాదు. దేవుడు చూస్తున్నాడు, ఏం కాదు. ఉన్నతంగా నేను మంచిగా ఉంటాను, దీవించబడతాను, ఆరోగ్యంగా ఉంటాను, నాకేమి లేదు అన్నాడు. అప్పుడు ఏమి లేకుండా పోయిద్ది. నాకుంది ఉంది వాడికి అది ఆసరా, డాక్టర్కి అదే కావాలి. నువ్వు చిన్న కంప్లీట్ ఇస్తే చాలు. అయితే ఇది దానికి సూచన, ఇది దీనికి సూచన. అమ్మ స్కానింగ్ తీయాలమ్మా, మొత్తం బాడీ అంతా స్కానింగ్ తీయాలి. బాడీ స్కానింగ్ ఎంతో తెలుసా? తర్వాత ఆ బాడీ స్కానింగ్లో ఏమీ లేకపోయినా సరే, ఇది చూసావు ఇక్కడ చిన్న పేగు కింద ఇదిగో ఈ కిడ్నీ దగ్గర ఇక్కడ ఉంది. బుల్లబ్బాయి అవుతున్నాడు, రహస్యం అంతా అబ్బాయికి తెలుసు. పిల్లరా ఇక ఇది ప్రస్తుతం మందులకి అయింది అనుకుంటున్నాను నేను. ఇది ఒక నెల వాడుకో, అదొక 3000. ఇక తర్వాత చూద్దాం. మళ్ళీ ఈ వాడుకున్న తర్వాత పోతే మళ్ళీ ఇంకోటి చెబుతాడు. పిల్లరా మా దైవజనులు కూడా అట్లే ఏందన్నా ఇట్లా ఫలానా చెప్పు. వాళ్ళు ఏదో చెప్పుకుంటుంటారు. నా దగ్గరకు వచ్చాడు, నీకేం లేదన్న, నాకేం లేదు పో అంట. అదేం తమ్ముడు, నాకేం లేదు పో, ఉందని చెప్పుకుంటే ఉండిద్దామా? అర్థమైందా? మనం ఏం లేదు, ఉన్నదా దేవుడు తీసేస్తాడు పో. అర్థమైందా? అంతము వరకు నడిపిస్తాడు, తన చిత్తమును నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలచట పైబడిన, అడుగులు తడబడిన అలచట పైబడిన, చేయి బట్టి వెన్ను దట్టి చక్కని ఆలోచన పిచ్చి, చేయి తట్టి వెన్ను దట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా విడవడో, కష్టాల కొలిని కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిని కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం జరిగించుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు.
విశ్వాసం మీద ఉండాలి. అంతవరకు నడిపిస్తాడు, తన చిత్తమును జరిగిస్తాడు. ఏం కాదు పో, ఏది జరగలేదు జరిగిద్ది. ఈ లోక పని అయిపోతే రమ్మంటాడు, వెళ్తాం. అంతవరకు భూమి మీద పని చేయటానికి కావలసిన ఆరోగ్యం ఈ నాయన, ఆహారమి, ధనమి అని మనం అడగాలి. దేవునితో ఒక రిలేషన్, గట్టి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అది ఇందులో ఉన్నది. ఆమేన్ అనువాడు, మనం ప్రార్థన, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు. అంటే యేసు ప్రభు చెప్పుకున్నాడు తన గురించి తాను, నేనిలాగు కనుక నాకు వేరుగా ఉండి మీరేమీ అది దాని అర్థం. నాకు వేరుగా ఉండి మీరేం చేయరు, సమస్తము చేయగలిగిన నా దగ్గరికి రండి, నేను మీకు ఏదైనా చేయగలను. అన్ని వాక్యం ద్వారానే చేశాను. మీ జీవితంలో కూడా ఏదైనా చేయాలంటే వాక్యము ద్వారానే చేస్తాను, వాక్యము ద్వారా చేస్తాం. దేవుని మాటకు చెవినిద్దాం, నమ్ముదాం, గొప్ప కార్యాలు మనం చూద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక, మన హృదయాల్లో ఫలింపజేయునుగాక.